అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత సాతానుగాడు ఏమనుకున్నారంటే, ఇక యేసుక్రీస్తు ప్రభు సువార్త ఇంతటితో ముగించబడింది, ఇక ఆయన గురించి ఎవరు కూడా చెప్పేవారు లేరు, ఇక యేసుక్రీస్తు సువార్త మూయబడింది అని సాతానుగాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు ఆయన ఒక మాట చెప్పినాడు. ఏమనంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది బహుగా ఫలిస్తుంది, అది చావకపోతే అది ఫలించదు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత సాతానుగాడు ఏమనుకున్నాడంటే, ఇక అయిపోయింది, క్లోజ్ అయింది, ఇక యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేవారు లేరు, అద్భుతాలు చేసేవారు లేరు, యేసు ప్రభు గురించి చెప్పేవారు లేరని అనుకున్నాడు. కానీ దేవుని వాక్యము దినదినము ప్రబలమైచున్నది. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరిస్తున్నది. అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ శిష్యుల మీద ఆ మేడగదిలో కుమ్మరించబడిందో 12 మంది అపోస్తలులు లేచినారు. అందులో ఒక వ్యక్తి ప్రసంగించినప్పుడు, పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందినారు. చూడండి ఎంత గొప్ప అద్భుతమో. 3000 మంది మారుమనసు పొందినారు, రక్షణ పొందినారు. అలాగనే ఒక కుంటి వ్యక్తి స్వస్థత పొందడం ద్వారా అక్కడ వాక్యం వినిన వారిలో సుమారుగా కొన్ని వేల మంది అక్కడ కూడా మారుమనసు పొందినట్టుగా, అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యము ప్రబలమైచున్నది. శిష్యులు పెరుగుతున్నారు, అనేకులు రక్షించబడుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, అనేకులు విశ్వాసమునకు లోబడుతున్నారు. ఆ సమయంలో ఏమైందంటే సంఘానికి శ్రమ కలిగింది. ఏం కలిగింది? శ్రమ కలిగింది. యూదులు పరిసయ్యులు ఉండి, మీరు యేసు ప్రభు గురించి బోధించొద్దు, మీరు ప్రకటించొద్దు, అద్భుతాలు చేయొద్దు అని వాళ్ళని హింస పెట్టినారు. అయినా కూడా వాళ్ళు మాత్రము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మరలా ధైర్యంగా సువార్త ప్రకటించినారు. ఆ సమయంలో ఏమైందంటే
స్టెఫెన్ హతసాక్షి అయిండు. పరిశుద్ధాత్మతో నింపబడిన సైఫన్ ఏమైండు? హతసాక్షి అయిపోయింది. మొట్టమొదటి హతసాక్షి. యేసు ప్రభువుకు మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరంటే ఈ స్టెఫెన్ హతసాక్షి అయినాడు. రోషం కలిగి జీవించినాడు, పౌరుషం కలిగి జీవించినాడు. అతడు అనేక మంది ముందల ఎప్పటి నుంచి చెప్తున్నాడంటే అబ్రహాము కాలం మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు ఆగకుండా ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసినాడు. అనేక జనుల ముందల, రాజు ఒక అధికారి ముందల, రాజుల ముందల ఒక ప్రసంగం చేసినాడు. అబ్రహాం మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు ఏం జరిగిందో అంతా కూడా ప్రకటించినాడు. ధైర్యంగా ప్రకటించినారు. అతన్ని ఎదిరించలేకపోయినారు. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించలేకపోయినారంట. అంత రోషం కలిగి, పౌరుషం కలిగి సుదీర్ఘమైన ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్న వారికి ఏం కలిగింది? కోపం వచ్చి పండ్లు కొరికినారంట. అప్పుడు ఏం చేసినారంటే స్టెఫెన్ని రాళ్లతో కొట్టినారు. ఊరి బయట తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపివేసినారు. అప్పుడు సంఘానికి గొప్ప హింస కలిగిందంట. 8వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ కాలమున సంఘమునకు గొప్ప హింస కలిగెను. ఎప్పుడైతే ఈ స్టెఫెన్ చనిపోయినాడో, హతసాక్షి అయినాడో, 12 మంది అపోస్తలులు తప్ప మిగతా దినదినం చేర్చబడుతున్న విశ్వాసులందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆయా గ్రామాలకు చెదిరిపోయినారు. కేవలం ఒక 12 మంది అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెల్లా చెదురైపోయినారు. ఎందుకు కారణం అంటే సంఘానికి హింస కలిగింది, శ్రమ కలిగింది. ఒక వ్యక్తి హతసాక్షి అయిపోయినాడు. ఒక రోషం కలిగిన వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి హతసాక్షి అయిపోవడం వల్ల సంఘం చెదిరిపోయింది. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే యేసు ప్రభు మొదటిగానే చెప్పాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళ ముందుకు ఆయన శిష్యులందరికీ ఒకటే చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు ఈ యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీ మీదకు మీరు పొందుకునేంత వరకు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి. ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మొదటిగా యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయలోను, తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క యెరూషలేములోనే అక్కడనే ఉండి సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడనే ఉండి అద్భుత కార్యాలు చేస్తున్నారు. అక్కడనే ఉండి సువార్త చెప్తున్నారు. కానీ యెరూషలేమును దాటి వెళ్ళట్లేదు. ఇక యెరూషలేం ఆ యొక్క ప్రాంతము దాటి బయటికి వెళ్ళి సువార్త చెప్తలే. కానీ దేవుని ప్రణాళిక ఏమిటి? మీరు యెరూషలేములో, తర్వాత యూదయ సమరయలు, తర్వాత భూదిగంతముల వరకు దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు యెరూషలేములోనే సువార్త చెప్తున్నారు. అక్కడనే ఉండి అనేకులని రక్షణకు తీసుకొస్తున్నారు. మంచిదే. రోజు గృహ కూడికలు పెడుతున్నారు, ఇంటింటో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, దేవాలయంలో బోధిస్తున్నారు. మంచిగా అక్కడ విశ్వాసులు కూడా కొంతమంది వాళ్ళు కలిగిన దాంట్లో స్థిరాస్తులను అమ్మి వాళ్ళ పాదల యొద్ద పెట్టినారు. వాళ్ళకి ఏం తక్కువ లేదు. ఇక వాళ్ళకి ఏమీ
తక్కువ కూడా లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, తినటానికి కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇక అక్కడనే ఉండి సువార్త చెప్తా ఉన్నారు, అక్కడి నుంచి కదలట్లేరు. ఇది కాదు దేవుని ప్రణాళిక, ఇది కాదు దేవుని చిత్తము. యెరూషలేములోనే వాక్యం ప్రబలమైచున్నది, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, అనేకులు విశ్వాసంలోకి లోపడ్డారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరే విధంగా ఉన్నది. వీళ్ళు అక్కడనే ఉండి సువార్త చెప్తున్నారు, కానీ యూదయ సమరయ ప్రాంతాలకు భూదిగంతంలో వెళ్ళట్లేదు. అందుకనే ఆ కాలంలో ఏం జరిగింది? సంఘానికి గొప్ప హింస, శ్రమ కలిగింది. ఎప్పుడైతే స్టెఫెన్ హతసాక్షి అయిపోయినాడో, ఆ హతసాక్షిని బట్టి సంఘం అంతా ఏమైందంటే చెల్లాచెదురైపోయింది. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా చేర్చబడిన విశ్వాసులందరూ, శిశువులందరూ ఏమైపోయినారంటే యెరూషలేమును విడిచి యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఫిలిప్పు ఎక్కడ పోయినాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళినాడు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత పౌలు, సౌలుగా ఉన్న పౌలు రక్షించబడతాడు. ఈ పౌలు ద్వారా దేవుడు భూదిగంతముల వరకు సువార్తను తీసుకెళ్తాడు. అందుకనే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే, మొదటిగా యెరూషలేములో ప్రకటించాలి, తర్వాత యూదయ సమరయకు వెళ్ళాలి, తర్వాత భూదిగంతములకు సువార్త వెళ్ళాలి. ఈరోజు ఒకవేళ ఆ రోజు కనుక సంఘానికి శ్రమ కలగకపోతే, హింస కలగకపోతే, శ్రమలు రాకపోతే, ఇంకా యెరూషలేములోనే ఉండేది సువార్త, మన దాకా వచ్చేది కూడా కాదు. మనం ఇంకా యేసుప్రభువును తెలుసుకోపోదాం, రక్షించబడబోదాం. సంఘానికి ఎప్పుడైతే శ్రమలు కలుగుతాయో సంఘం అప్పుడు విస్తరిస్తుంది. ఎందుకంటే ఆదిమ సంఘము కలిగిన అంత గొప్ప శ్రమలు ఇప్పటి వరకు కూడా సార్వత్రిక సంఘాన్ని కలగలేదు. ఆదిమ సంఘం మొదట్లో ఉన్న సంఘాన్ని కలిగిన ఆ శ్రమలు ఇప్పటి వరకు కూడా సార్వత్రిక సంఘానికి, ఇప్పుడున్న సంఘానికి కలగలేదు. అప్పట్లో గొప్ప శ్రమలు కలిగినాయి, హింసలు కలిగినాయి. ఆ కాలంలో ఉన్న రోమా చక్రవర్తి నీరో మహారాజు క్రైస్తవులను ఊచకోత గోయించినాడు, బహుఘోరంగా హింస పెట్టినాడు. రంపాలతో కోసినారు, కొర్రలతో కొట్టినారు, మరుగుచున్న నూనెలు వేసినారు. ఒక ఎత్తైన ఒక స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసినారు. ఎంత భయంకరంగా అంటే చిత్రగించలు పెట్టినారు విశ్వాసులని కానీ, శిష్యులని కానీ, సంఘాన్ని. అంత ఘోరంగా హింస పెట్టినారు, అంత ఘోరంగా హింస పెట్టినారు. ఇంకా సౌలు అయితే ఎంత హింస పెట్టినాడంటే ఎవరిని కూడా వదిలిపోయేది. పిల్లలు మొదలుకొని పండు ముసలుల వరకు, గర్భిణీ స్త్రీలను కూడా వదలకుండా ఊచకోత కోసినాడు. ఎంత భయంకరమైన రక్తం పారింది, ఏర్లే పారింది యేసుప్రభు ఆయన ప్రజలది. అంత హింస కలుగుతున్నా కూడా ఒక్క విశ్వాసు కూడా తొరటిల్లిపోలేదు. ఒక్కరు కూడా భయపడకుండా, ఏ ఒక్కరు కూడా వెనుతిరిగిపోకుండా మరి యేసు ప్రభువునే అంటుకట్టుకొని, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి అక్కడ శ్రమ కలగడం ద్వారా వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పినారు. దేవుని కోసం భయభక్తులు కలిగి జీవించినారు. ఆ శ్రమ కలగడం ద్వారా సంఘం ఏమైపోయిందంటే అణిచివేయబడలేదు, ఆగిపోలేదు సువార్త.
కానీ ఇతర ప్రాంతాలకు, ఇతర యూదయ సమరయ ప్రాంతాలకు సువార్త వెళ్ళింది. అక్కడ హింస కలగడం ద్వారా భూ దిగంతముల వరకు సువార్త వెళ్ళింది. పౌలు బర్నబా కూడా ఏం చేస్తున్నారు? ఉదయం పూట పౌలు ప్రసంగిస్తున్నాడు సంఘాలలో, రాత్రి పూటనేమో ఉదయం పూట బర్నబా ప్రసంగిస్తున్నాడు, రాత్రి పౌలు ప్రసంగిస్తాడు. అంటే ఒకే చోట ఉన్నప్పుడు, అందరూ ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఉదయమే బర్నబా ప్రసంగిస్తే సంఘంలో, రాత్రి పౌలు ప్రసంగిస్తున్నాడు. కానీ బర్నబా పౌలు ఎప్పుడైతే వేరైపోయినారో, పౌలు ఒక దిక్కు పోయినాడు, బర్నబా ఇంకొక దిక్కు పోయినాడు. అట్లా వెళ్ళడం ద్వారా అన్యజనులకు కూడా సువార్త అందింది. ఈరోజు అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమనంటుందంటే భూదిగంతముల వరకు దేవుని సువార్త వెళ్ళాలి. ఎప్పుడైతే సంఘానికి శ్రమలు కలుగుతాయో అప్పుడు సంఘం బహుగా విస్తరిస్తుంది. ఈ రోజులలో ప్రపంచంలో సంఘానికి ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి. విశ్వాసులు, దేవుని ప్రజలకు ఎన్నో బాధలు, కష్టాలు. దేవుని నమ్ముకోవడం వల్ల బంధువుల నుంచి కష్టాలు, స్నేహితుల నుంచి కష్టాలు, ఇరుగు పొరుగు వారి నుంచి కష్టాలు, ఊర్లో ఉన్నవాడితో కష్టాలు, జాబ్ చేసే స్థలంలో కష్టాలు, వ్యాపారం చేసే స్థలం కష్టాలు. ఎన్ని హింసలు ఎదుర్కొంటారంటే క్రైస్తవులు, చాలా హింసలు. వెలివేయబడతారు, దూషించబడతారు, అవమానించబడతారు, నిందించబడతారు. కొంతమంది అయితే కొడతారు, తిడతారు, ఆఖరికి హతసాక్షి కూడా అయిపోతారు. అంటే దేవుని నమ్ముకోవడం వల్ల ఒక చిన్న చూపు, దేవుని నమ్ముకోవడం వల్ల ఒక తక్కువ చూస్తారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళే గొప్పవారు. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం వల్ల భయపడొద్దు, సిగ్గుపడొద్దు. ఎవరో ఏమంటారు కదని నన్ను అందరు వెలివేస్తారు, కులం నుంచి వెలివేస్తారు, బంధువుల నుంచి వెలివేస్తారు, ఊర్లో నుంచి వెలివేస్తారు, నేను చేస్తున్న పనుల నుంచి వెలివేస్తారు, చర్చికి వెళ్తానంటే వద్దు పో అంటారు అనేసి భయపడి వెనకకు పోతారు. ఇదొక శ్రమ, ఇదొక కష్టమే. కానీ అదే శ్రమలో దేవుని కోసం నిలబడితే దేవుడు బహుగా మనల్ని వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజులలో సంఘము ఈ విధంగా హింసలు ఎదుర్కొంటుంది. క్రైస్తవులు అని చెప్పగానే చర్చిలో గొలగొట్టడం, లేదంటే వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం, ఇట్లా ఎంతో ఘోరంగా ఈ ప్రపంచంలో జరుగుతున్నది. ఈ రోజులలో ప్రపంచంలో అతి ఎక్కువగా దాడి జరిగేది ఎవరి మీదనంటే క్రైస్తవుల మీదనే. ఎవరి మీద? క్రైస్తవుల మీదనే. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా ఎవరి మీద దాడి జరుగుతుందంటే, ఎవరికి ఎక్కువ హింస కలుగుతుందంటే క్రైస్తవుల మీదనే. వాళ్ళు ఒకరిని తిట్టేవారు కాదు, ఒకరిని కొట్టేవారు కాదు, ఒక మాట అనేటోళ్ళు కాదు. వాళ్ళు దేవుని ప్రేమను పంచుకునేవారు, దేవుని ప్రేమను చూపేవారు, వాళ్ళకి తెలిసిన సువార్త ప్రకటించేవాళ్ళు, అంతే. అలాంటి వారి మీద పడి దాడి చేయడము, హింసించడము, గాయపరచడము, హేళన చేయడము, ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇదొక హింస లాంటిది. అయినా కూడా ఈరోజు ఎంత శ్రమ పడుతుందో సార్వత్రిక సంఘము అంతగా విస్తరిస్తున్నది కూడా. ఎంతైతే హింస పడుతుందో అంత విస్తరిస్తుంది. ఈరోజు ఆ యొక్క ఆదిమ సంఘము ఆ శ్రమ కలిగినప్పుడు ఆ సువార్త ముయ్యబడలేదు. ఆ శ్రమ కలగడం ద్వారా ఇంకెక్కువ విస్తరించింది సంఘము. ఇంకెక్కువ ఆయా గ్రామాలకు, ఆయా పట్టణాలకు, ఆయా దేశాలకు, ఈ ప్రపంచమంతా కూడా విస్తరించింది. అందుకని మన భారతదేశానికి కూడా ఎవరు వచ్చినారు? అపోస్తలుడైన తోమా వచ్చినాడు. ఎవరు? తోమా. ఆయన కూడా మన దేశానికి వెళ్ళమని దేవుడు చెప్తే వెళ్ళలేదు.
నేను పోను, నేను ఇక్కడనే ఉండి సువార్త చెప్తా అని అంటే దేవుడు ఆయన మాత్రం ఈ భారతదేశానికి పంపించినాడు. అప్పటిదాకా ఇక్కడ క్రైస్తవులు లేరు, దేవుని నమ్ముకున్న వారు లేరు. కానీ తోమాని ఇక్కడ తీసుకొచ్చి ఈ కేరళ ప్రాంతం, చెన్నై ప్రాంతం తీసుకొచ్చి దేవుడు సువార్తను ప్రకటించిన మన భారతదేశానికి, మన దేశాన్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి ఆయన సొంత శిశువునే పంపించినాడండి. అందుకని ఈరోజు అక్కడ శ్రమ కలగపోతే ఈరోజు ఫిలిప్పు వేరే ఆ సమరయ ప్రాంతాన్ని వెళ్ళేటోడు కాదు. అనేక మంది చెల్లా చెదురైన వారు మరి ఇతర ప్రాంతాలు సువార్త చెప్పేవారు కాదు. పౌలు కూడా మన భారతదేశానికి వచ్చేవాడు కాదు. అందుకని 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చూస్తే 8వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చెదిరిపోయిన వారు ఏం చేసినారంట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసినారంట. సంచారం చేసినారు, సంచరిస్తున్నారు. చెదిరిపోయిన వారు యెరూషలేములో హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు చెదిరిపోయినారు. వాళ్ళు ఆయా గ్రామాలకు చెదిరిపోయినారు. ఆ చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? భయపడి అక్కడనే ఉండలే, భయపడి యేసు ప్రభువును వదిలిపెట్టలే. అందరూ హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. యేసు ప్రభువును నమ్ముకుంటే మాకు ఏదో దొరుకుతాయి అనుకుంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే మాకు అన్ని వస్తాయి అనుకుంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే అప్పులు, బాధలు, రోగాలు, సమస్యలు అన్నీ పోతాయంటే ఇంకెక్కువ సమస్యలు వచ్చినాయి, ఇంకెక్కువ బాధలు వస్తున్నాయి, ఇంకెక్కువ కష్టాలు వస్తున్నాయి, ఇంకెక్కువ మమ్మల్ని తరుముతున్నారు, గాయపరుస్తున్నారు, ఇబ్బందులు ఎక్కువైతున్నాయి. ఎందుకు మేము దేవుని నమ్ముకున్నామని వాళ్ళు చెదిరిపోయి అక్కడ యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేసినారంటే సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసినారంట. ఎంత గొప్ప కార్యం చూడండి. ఏ గ్రామానికైతే వెళుతున్నారో ఆ గ్రామంలో యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి ఇంకో గ్రామం వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి చెప్తున్నారు. అట్లా ప్రతి గ్రామంలో సంచారం చేస్తూ యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తున్నారు. అంత గొప్ప విశ్వాసము వారిలో ఉన్నది కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా జయించినారు, ఎంత కష్టం వచ్చినా జయించినారు. ఈ రోజులలో కొన్ని శ్రమలు రాగానే అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు సంతోషిస్తారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని మంచిగా పాటలు పాడతారు, మంచిగా దేవుని స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు. కొన్ని శ్రమలు రాగానే ఏం దేవుడు, ఎందుకు నమ్ముకున్నావు, అసలు ఎందుకు ఈ దేవుడికా ఇన్ని కష్టాలు వస్తే నేను విడిచిపెడతారు, దూషిస్తారు, దేవుని వదిలిపెడతారు, మందిరానికి వారు ప్రార్థన చేయరు. ఇలా ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యమును ప్రవేశించలేవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుంది. ఫస్ట్ మన పాపంలోని ఆయన కడిగివేసి మనం పరిశుద్ధపరిచి ఆయన మనల్ని పరలోకం చేరుస్తాడు. కానీ ఈ శరీర సంబంధమైన ఈ లోకంలో ఇవ్వాడు దేవుడు, ఇహలోక సంబంధమైనవి దేవుడు ఇవ్వడు నీకు. ఆయన పరలోక రాజ్యము, ఆయన రక్షణ ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి, పరలోకం చేర్చడానికి మాత్రమే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు అన్నీ నీకు వస్తాయి. ఏది నీకు తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. నువ్వు విశ్వాసం నడిచినప్పుడు ఎన్ని కష్టాలైనా, బాధలైనా, నిందలైనా, ఎవరేమన్నా ఏది ఏమైనా కూడా నువ్వు దేవుళ్ళలోనే అంటుకట్టబడి నమ్మకంగా ఉంటే నీకు అన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ వస్తాడు. ఏది కూడా తక్కువ కాదు. మొదటిగా ఆయన నీతి రాజ్యాన్ని వెతికితే దేవుడు అన్నీ కూడా నీకు సమకూరుస్తాడంట. ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరాలంట. దేవుని మార్గం ఇరుకైనది ఇది. అందుకని ఈరోజు సార్వత్రిక సంఘము ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా అవన్నీ తట్టుకొని
నిలబడ్డప్పుడు మాత్రమే మనం ఏమవుతాము? దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. హల్లెలూయా. లేకపోతే దేవుని మార్గములో, దేవుని రాజ్యములో అది సులువైంది కాదు. అది దేవుని మార్గము సులువైంది కాదు, అది ఇరుకు మార్గము. ఇరుకు మార్గము. ఆ మార్గంలో ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. అందుకని ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, వాళ్ళు సువార్త ప్రకటించి సంచారం చేసినారు. ఈరోజు ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మార్గం కాకుండా, దేవుడు చెప్పినట్టు కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి శ్రమలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు ఎందుకంటే మనల్ని దేవుడు తన ప్రణాళికలోకి నడిపించడానికి, తన ఉద్దేశంలోకి నడిపించడానికి. ఇప్పుడు చూడండి, యెరూషలేములో ఉన్న ఈ మొదటి ఆదిమ సంఘానికి శ్రమలు కలగకపోతే వాళ్ళు అక్కడే ఉండేటోళ్ళు. ఆ శ్రమలు కలగడం ద్వారా దేవుని ప్రణాళిక ఏమైంది? నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడిందంటే, వీళ్ళు ఎప్పుడైతే హింస కలిగిందో ఎటోలాటు చెల్లా చెదిరైపోయినారు. ఫిలిప్ ఏమో సమరయ ప్రాంతానికి వెళ్ళినాడు, ఇంకా కొంతమంది యూదయ ప్రాంతానికి. అలాగనే మిగతా అపోస్తుల ద్వారా, పౌలు ద్వారా భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడింది. దేవుడు ఏదో ఒక రకంగా చేసి కొన్ని శ్రమలు పెట్టైనా కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. దేవుని చిత్తానుసారం నడవనప్పుడు మనం శ్రమలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే దేవుని ప్రణాళిక నెరవేర్చలే. అది నెరవేర్చబడాలంటే దేవుడు కొన్ని శ్రమ కలిగిస్తాడు. ఈరోజు దేవుని ప్రణాళిక నెరవేరడానికి మొదటిగా యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు సువార్త అందించబడింది. సంఘానికి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు బహుగా విస్తుంది. ఈరోజు మనకు కూడా దేవుని సాగిపోతున్నప్పుడు ఎన్ని శ్రమలు అయితే కలుగుతున్నాయో, ఎన్ని బాధలు అయితే కలుగుతున్నాయో, ఎన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయో, వాటన్నిటిలో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, వాటన్నిటిని కూడా జయించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. చాలామంది ఏంటంటే మొదటిగా మాకు దీవెనలు కావాలి, మొదటిగా మాకు ఆశీర్వాదాలే కావాలి, ఆ తర్వాత మేము శ్రమ పడతాం అంటారు. కానీ దేవుడు అంటాడు, మొదటిగా నువ్వు శ్రమను ఎదుర్కో, మొదట నువ్వు పరీక్షను ఎదుర్కో, ఆ తర్వాతనే నీకు అన్నీ అంటాడు దేవుడు. ఈరోజు మనం దేవుని కోసం ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు పడుతున్నామో అవన్నీ కూడా దేవుడు మన మేలుకే, మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికే. కాబట్టి మనం భయపడొద్దు, దిగులు పడకూడదు, దేవుని కోసం సాగిపోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎవరేమన్నా కూడా దేవునిలోనే మనం విశ్వాసము కలిగి సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని ఆ రోజులున్న సంఘం అంత బలంగా విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి అంత గొప్ప కార్యాలు చేస్తున్నారు, అంత గొప్పగా సువార్త ప్రకటించబడింది. ఈ రోజులలో ఎందుకు ఇంత గొప్ప కార్యం జరగట్లేదు, ఎందుకు సువార్త ప్రకటించబడతలేదంటే అంత విశ్వాసం లేదు. ఈ రోజులున్న సంఘానికి ఏం లేదు? విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. ఈ లోకం మీద, లోకాశల మీద పడి జీవిస్తున్నారు కాబట్టి, ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి ఉజ్జీవం లేదు. అందుకనే ఈరోజు సంఘం కూడా విస్తరిస్తలేదు. అందుకని ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ఎవరైనా సరే, ఎందుకంటే బంగారం ఏం చేస్తారు, అది రూపుదిద్దుకోవాలంటే ఏం కావాలి? కొలివిలు వేయాలి. ఆ కొలివిలు వేసి అది కాల్చబడాలి. కాల్చబడ్డ తర్వాత ఆ కంసలు వాడు ఏం చేస్తారు? దాన్ని బాగా నలగొడతాడు. ఆ తర్వాతనే అది
అది రూపొచ్చేంత వరకు కూడా నలగొడతాడు. అది కొంచెం అటు ఇటు పోయినా కూడా మళ్ళీ దాన్ని సరి చేస్తాడు, నలగొడతాడు. ఎటువాడి అది మంచి ఒక షేపుగా ఒక రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని ఎంతకైనా నలగొడతాడు. అంటే బంగారనే అట్లా నలగొడితేనే కానీ అది షేపుగా మంచిగా సుందరంగా వస్తుంది. మరి మనం కూడా దేవునిలో ఒక సుందరమైన అంటే దేవునిలో దేవుడు వాడుకునే పాత్రగా మార్చబడాలంటే, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేకులకు మనం బోధించేవారిగా ప్రకటించేవారిగా దేవుని పాత్రగా వాడబడాలంటే ఏం చేస్తాడు? దేవుడు నలగొడతాడు, విరగొడతాడు. శ్రమలు, బాధలు అనేటి మన జీవితంలో పెడతాడు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడ్డప్పుడు మాత్రమే మనల్ని దేవుడు తర్వాత వాడుకుంటాడు. హల్లెలూయా. కుండను కూడా ఏం చేస్తాడు? కుండను కూడా ఏం చేస్తాడు? అది బాగా మంచిగా రూపుదిద్దుకునేంత వరకు దాన్ని ఆ కుండని సరి చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అది తొలగిపోయినా కూడా ఏం చేస్తాడు? మరలా దాన్ని అంటుగట్టి మరలా మంచిగా చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని కూడా ఆయన ప్రణాళికలో ఉన్నవారిని, ఆయన వాడుకోవాలని ఉన్నవారిని దేవుడు ఆ విధంగా ఎన్ని కష్టాలు ఆయన వాళ్ళని పెట్టి ఆయన పోలికలో మార్చుకొని ఆయనకు అనుకూలంగా మార్చుకొని మనల్ని నలగొడతాడు, హింస పెడతాడు, ఆ తర్వాత వాడుకుంటాడు. అంతేగాని ఈ శ్రమలు, బాధలు వచ్చినాయి కదని భయపడి సువార్త చెప్పకుండా ఆగిపోవడము, యేసు ప్రభువుని విడిచిపెట్టడం, దేవునికి దూరంగా జీవించడము, పిరికితనం కలిగి ఉండడం ఇట్లా కాదు దేవుని చిత్తము. దేవుడు వివేకం కలిగి ఉండమన్నాడు కానీ పిరికితనం కలిగి ఉండమని లేదు. అయ్యో శ్రమలు కలుగుతాయి, అక్కడ వెళ్ళి సువార్త చెప్తే శ్రమలు కలుగుతాయి, ఇక్కడ వెళ్ళి వీళ్ళకి చెప్తే శ్రమలు కలుగుతాయి, తిడతారేమో, కొడతారేమో, పిరికితనం కలిగి ఉండమని లేదు. వివేకం కలిగి ఉండమన్నాడు. పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండండి అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఈరోజు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిలో మనం తట్టుకొని నిలబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ తర్వాత మనల్ని ఆశీర్వదించి దీవించి వాడుకొని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి అటు విధంగా మనం ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.